నేను 1 అయింది మేము వచ్చాక పిల్లలు ఆడకపోయింది పోయి సార్ మేము వచ్చిందని చెప్పింది. చెప్పడం వల్ల ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాడికి నేను 5ంటికి రావడానికి ఫోన్ చేశాను. 5ంటికి వస్తా అంటే వచ్చాక మేము ఆ చెట్టు కింద కూర్చున్నాం. పిల్లని కూర్చున్నాక పిల్లగాడి కోసం వచ్చింది. వచ్చే గేట్ కాడికి వచ్చి పిల్లగాడిని తీసుకొని పోయి వాడికి కూర్చుని తీసుకొని వాళ్ళ అమ్మ ఆడిచ్చారు. వచ్చాక ఈ లోపల సీఏ గారు వచ్చారు. పిల్లలు నేను ఆ చెట్టు కింద కూర్చున్నాను. ఆ చెట్టు కింద కూర్చున్నాను. మంచిది వెళ్ళిపోయింది పిల్ల. ఇద్దరు పోయారు. ఆ అబ్బాయి కూడా పోయింది. వాళ్ళ అమ్మ పోయింది. వాళ్ళ అమ్మ పిల్లగాడిని పట్టుకొని అక్కడ వచ్చింది. వాళ్ళిద్దరు లోనకు పోయారు. సీఏ గారు గదిలోకి పోయాక సీఏ గారు అడిగిందంట, ఏంద్రా బాధ ఏంటంటే అది రానంటారు కదా, వేరే ఫిట్ చేసుకో లేకపోతే వేరే వాళ్ళు తీసుకొని ఏమైనా చేసుకోవాలి ఆయన గారు అన్నారంట. పిల్లలు వచ్చి నాకు చెప్పింది. అట్లా చెప్పాక ఏం జరిగింది మరి ఏమన్నారమ్మా అన్న. రేపు పొద్దున వచ్చి కేసు పెట్టుకోమన్నారమ్మా వాళ్ళ అమ్మ మీద వాడి మీద కేసు పెట్టమన్నారు సిఐ గారు అని చెప్పాక మరి వాడు అన్నీ రోడ్డు మీద మళ్ళీ మనల్ని ఏమన్నా అంటాడేమో ఇప్పుడు వద్దులే అమ్మ అని కూడా నేను అన్నా. అందరూ ఇక్కడ సిఐ గారు వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ చేస్తున్నారు. ఎట్లా అనుకుంటారు వచ్చేకున్నాక ఇక్కడ ఎవరిని తీసుకొని ఆటో ఎక్కుదామని కూడా అన్నా. అంటే ఏం కాదేమో సిఐ గారు చెప్పింది కదా వెళ్దాం మనల్ని ఏమన్నదయ్యా అన్నాక నడుచుకుంటూ పోయి జగ్గైపేట ఆటోలు ఉన్నాయి అక్కడ టీ స్టాల్ కాడ. ఆ జగ్గైపేట ఆటో ఎక్కినాం. పిల్ల ఎక్కి పైరు కూర్చుంది. పిల్లగాని తీసుకుని నేను కింద కూర్చున్నామని ఎక్కుతుండే ఊరికి వచ్చింది. వచ్చాక నేను ఎమ్మటే ఆగయ్య అని చేయబట్టుకొని నెట్టేసాను. నెట్టేగా కత్తిపోయి ఆడపడ్డాను. మా అమ్మాయికి నాకు భయం వేసింది. భయం వేసి అలకనే గట్టిగా పట్టుకుంటే నన్ను నెట్టేసి ఇక్కడ నాకు ఇక్కడ తగిలింది. ఈ గోడకు తగిలింది. ఆటో మీద నుంచి మళ్ళీ తిప్పుకొని లేచి జగ్గైపేట ఆటోని ఇక నా పిల్ల బర్రం దిగి వాళ్ళు అమ్మో అని స్టీ స్టాల్లో కురికిందయ్యా. నాకు ఆ ఫోన్ చేయటం రాదుగా. అందరూ అంతా ఫోన్ చేయి పోలీసు వాళ్ళకండి. నాకు ఫోన్ చేయటం రాదుగా. గబా ఆ నుంచి ఇక్కడ కురికొచ్చా. అందరూ ఉన్నారు సార్ వాళ్ళు. అయ్యా నా పిల్లని చంపుతుండయ్యా పోలీస్ స్టేషన్ దగ్గర అదే టీ స్టాల్ కాడ అయ్యా అని అంటే ఊరికారు. ఇక ఆ లోపల ఇంక ఏమైందయ్యా నాకు తెలియదు. మళ్ళీ పోయి పిల్లగాడిని తీసుకొని వచ్చినాయి. భార్య భర్తలే 5 సంవత్సరాలు ఏమవుతుంది అనుకుంటా. అయ్యా తీసుకొని పోయింది పిల్లని. మేమే ఒడ్లు వాళ్ళం. ఏందో బాగలేదు చూపించట్లేదని వచ్చిందయ్యా నా దగ్గరికి. 1 వారం రోజులైంది. అమ్మ వద్దులే మునుపు ఒకసారి వచ్చి అట్లనే వద్దులే అమ్మ వెళ్ళిపో అమ్మ ఎందుకు చిన్న పిల్లగాడు ఉండు మంచిగానే చూసుకుంటున్నా అబ్బాయి అది అని పంపించినాం. బాగానే ఉండరు. మళ్ళీ పోయిన కానీ పిల్లకి జ్వరం ఈ కళ్ళు కనపడట్లా. కళ్ళకు చూపించాను నేను వచ్చాక అక్కడ ప్రైవేట్లో చూపించాక కళ్ళతోడు ఇచ్చాను. అమ్మ రేపు ఎల్లుండి ఆగాక ఆపరేషన్ తెచ్చుకోవాలా కళ్ళు మొత్తం ఇదై పదంప వీళ్ళు ఫోన్ చేశారు. అంతనే ఎన్ని రోజులు అయితే విడిపోయి వాళ్ళు విడివిడిగా ఉండి ఇప్పుడు 15 రోజులు అయితే. అంతకుముందు మంచిగా ఉండేదా? ఇక అంతకుముందు ఇక అసలు మేము పోయేవాళ్ళం కాదు వచ్చేవాళ్ళం కాదయ్యా. ఎక్కడ ఉంటారు వాళ్ళు? అదే బాబు నగర అదే ఏం చేస్తాడు అబ్బాయి? లారీ దోలుతాడు. ఇంకా మేము అసలు వాళ్ళు వచ్చేవాళ్ళం కాదు పోయేవాళ్ళం కాదు. ఎప్పుడన్నా ఇక పిల్ల అరుచుకొని వచ్చిందంటే నేను మా ఇంటి దగ్గరికి రానిచ్చేదాన్ని. ఒకరోజు ఉంచుకునేదాన్ని మళ్ళీ నేను పోతాను పెద్దమ్మని వెళ్ళిపోయేది. మీకేం కావాలి ఇప్పుడు? ఏం కావాలి? నా పిల్లని చంపిండు అయ్యా. ఏం కావాలంటే ఏం చెప్పేది? పిల్లని ఎందుకు చంపిండు? ఏం చేసింది పిల్ల? అడగటానికి వచ్చింది. రమ్మంటే వచ్చింది. నా పిల్లకి న్యాయం చేయండి అంతే. నా పిల్ల ఎందుకు చంపిండు? నా పిల్ల ఏం చేసింది? ఇక్కడ సిఐ గారు వాళ్ళు మాట్లాడినప్పుడు రేపు పొద్దున వాళ్ళ అమ్మ మీద వాళ్ళ మీద కేసు పెట్టి పో అమ్మ అన్నప్పుడు మేము వెళ్తున్నాంగా. అంతగానో ఎందుకు అంత ఖర్చేంది దాని మీద? కేసు ఇప్పుడు అతను పెట్టాడా మీద ఆయన మీద పెట్టింది? వాడే పెట్టిండు. ఏమని పెట్టిండు? 40 దెంకొని పోయింది మా ఇంట్లో వెళ్ళిపోయింది అని పెట్టిండు. పెడితే పిల్ల ఏం చేసింది? నేను 40 దెబ్బపోవటం వీళ్ళు ఫోన్ చేస్తారకు వచ్చినాం. ఆ రోజు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినాం. అమ్మ వాడు వచ్చిండు. వచ్చి చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతా అమ్మ వాడు రాలేదుగా. వాడు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మీకు పిలిచినప్పుడు రా అన్నారు. అయితే రాత్రి మేడం గారు ఫోన్ చేసి ఇప్పుడు వాడుతుంది నేను చేయలేదు అంటుంది. వచ్చినావు రా అమ్మ వాడు ఎందుకు కాగితం రాసుకొని వాడికి నీకు సంబంధం లేదని పెట్టుకున్నాక
రాసుకున్నాక వెళ్ళిపోదు కానీ అన్నారు. అంటే వచ్చినాం మంచిగానే మాట్లాడినాం 5 దాకా. సార్ వచ్చిండు మాట్లాడినాం. పోతుంటే అనుకునే మంచిగానే ఉన్నాం. నేను అక్కడికన్నా అమ్మ ఇక్కడ ఆటో మాట్లాడుకొని సార్ వాళ్ళు ఎవరు తీసుకు అంత కాబట్టి నాకు భయమే వాడితోటి ఉనుపంతే భయపెట్టించిండు. అని అంటే ఏం కాదు పెద్దమ్మ సీఏ గారు చెప్పింది అని చెప్పింది అన్న పోయిన అంతే ఇచ్చింది తెలియదు నన్ను. తగిలింది ఇన్నాడు తగిలి. అంతకుముందు పురుగుల మందు తాగిండు కదా, ఎప్పుడు తాగిండు అది? అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చాకే తాగి బెదిరించిండు. ఈ రోజు కాదు 4 రోజులు అయింది అనుకుంటా, 3 రోజులు అయింది అనుకుంటా. హాస్పిటల్లో ఉండొచ్చిండంట. ఆ మాటకి మళ్ళీ పురుగుల మందు తాగిండట. సార్ అని కూడా పిల్ల వచ్చింది. వస్తే ఏం కాదులమ్మ నువ్వు అని సీఏ గారు పంపించేసింది. వచ్చేసింది అమ్మటే. అది జరిగింది. ఓకే. ఈ మాటకి నా పిల్లనట్టు జాతర అయ్యా ప్రేమించి చిన్నపిల్లప్పుడు చేతపోయింది వాడు. మాకెవరికి సంబంధం లేదు. ఆ రోజు కూడా ఇక్కడే మాట్లాడుకున్నారు అందరూ. మేమేమని మాట్లాడి నేను అక్కడికి అన్నాను. నేను రాలే అమ్మ, నా ఇల్లు అక్కడ కూలిపోతే మేము అక్కడ మాట్లాడుకుంటున్నాం. నేను రాలే అమ్మ అంటే ఆ పిల్లగాడు ఉన్నాడుగా నువ్వు అక్కడ చెట్టు కింద కూర్చుందురా పట్టుకోనంటే వచ్చిన. అది ఎందాకే వచ్చా నేను. పిల్ల ఎప్పుడో వచ్చింది. 1ంటికి వచ్చినావు ఖచ్చితంగా. వచ్చినప్పుడు వాడికి ఫోన్ చేసినప్పుడు 5ంటికి వస్తా మేడం గారు అనే చెప్పింది. ఆమె కూడా తీసి బయటకు వచ్చి తిరిగి నాకు ఫోన్ చేయకుండా వచ్చింది. దానికాడ ఫోన్ ఆడితే నా బిడ్డకు మటుకి న్యాయం జరగాలి.